గురుగారు 2025-26కు సంబంధించి మీన రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయండి? మీనరాశి చెప్పారు కదండి. మీనరాశికి సూర్యుడు అధిపతి. మీనరాశి వారు పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు ఈ యొక్క మీనరాశి కిందకి వస్తాయి. ఆదాయం 5, వ్యయం 5గా ఉంది. రాజపూజ్యం 5, రాజపూజ్యం 3, అవమానం 1గా ఉంది ఈ సంవత్సరం మీనరాశి వారికి. అయితే ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఏలినాటి శని ప్రారంభం అవుతూ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ముందే ఆర్థిక ఒత్తిడికి, మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు. కొంచెం విచక్షణాధికారం గల ఉన్నత ఉద్యోగంలో ఉన్నవాళ్ళు కూడా కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు. కుటుంబపరమైన సమస్యలు, ఒత్తిడిలు ఉంటాయి, కానీ వాటిని అధిగమిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉన్నా కానీ క్రమశిక్షణ అవలంబించడం, అలాగే వ్యయాన్ని అదుపు చేయడం ద్వారా మంచి సత్ఫలితాలు పొందుతారు. అనవసరమైన ఖర్చులు చేయకుండా మనకి ఉన్న దాంట్లో తృప్తి పడడం అనేటువంటి ఏదైతే ఉందో అది అలా కనుక ఉండగలిగితే కనుక మంచి ఫలితాలు ఈ మీన రాశి వారు పొందుతారు. అలాగే మనకి సోమరితనం, ఎదురగటి మీద సోమరితనం పెరుగుతుంది. లేజినెస్, ప్రోక్రాస్టినేషన్ అంటారు ఇంగ్లీష్లో. ఆ లేజినెస్ కొంచెం పెరుగుతూ ఉంటుంది. అలాగే నిర్లిప్తత కలుగుతుంటుంది. రేపు చేద్దాంలే, తర్వాత చేద్దాంలే అనే నిర్లిప్తత కలుగుతూ ఉంటుంది. కానీ అవన్నీ కూడా మనకి వాయిదా వేయడానికి బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వం, రోగత అని ఆంజనేయ స్వామి వారి ఆరాధన, లక్ష్మీ నృసింహస్వామి వారి ఆరాధన కూడా మంచి ఫలితాలు ఇస్తాయి. అలాగే జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. ఒకవేళ పెళ్ళైన, వివాహమైన వారు ఉంటే కనుక వాళ్ళకి ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. అలాగే ఒడిదుడుకులు కొంచెం ఉంటూ ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో లాభం చేకూరుస్తుంది, కానీ మళ్ళీ అది మరి ఖర్చు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆరోగ్యం బాగా ఖర్చు చేస్తూ ఉంటారు. ఆ వచ్చిన ఆదాయాన్ని కష్టపడి పనిచేస్తూ ఉంటారు. మానసిక ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. జూలై, నవంబర్ మధ్యలో కొంచెం మళ్ళీ బాగుంటుంది. మీరు విదేశాలకి వెళ్ళడానికి ఈ సంవత్సరం ప్రయత్నిస్తారు ఎక్కువగాను. సముద్ర జలాల నుంచి ఎగుమతులు, దిగుమతులు అనేటువంటి వ్యాపారం అనేటువంటిది మీరు చేయడానికి ప్రయత్నిస్తారు. అది కొంచెం లాభిస్తూనే ఉంటుంది. దాని ద్వారా అధిక ధనం సంపాదించవచ్చు. కానీ చాలా జాగ్రత్తగా మనం అందరినీ అడిగి అది కరెక్టా కాదా, అవతల వాళ్ళు అంటే మనం వ్యాపారం అంటే అవతల వాళ్ళతో కలిపి చేయాలి కాబట్టి ఆ వ్యాపారం అనేటువంటిది అవతల వాళ్ళు కరెక్ట్ అయిన వాళ్ళ కాదా అని అందరినీ కనుక్కొని అప్పుడు మనం చేసుకుంటూ ఉండాలి. షష్టమ స్థానంలో కేతు సంచారం వల్ల కొంచెం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగాలు చేసేవాళ్ళకి ఉన్నతులు కలుగుతాయి. రైస్ మిల్లు వ్యాపారాలకి బాగానే ఉంటుంది. వృత్తి విషయాల్లో సవాళ్ళు అనుభవించి చక్కగా మంచి ఫలితాలు అయితే పొందుతారు. నూతన వ్యాపారస్తులందరూ కూడా నూతన పథకాలు అవలంబిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇదివరకు ఒక బిజినెస్ ఐడియా ఉంటే దాన్ని వేరే మార్గంలోకి మార్చి ఆ బిజినెస్ ద్వారా మీరు మంచి లాభాలు అయితే పొందుతారు. చెప్పినట్టుగానే ఇందాక చెప్పినట్టుగానే ఆంజనేయ స్వామి వారి ప్రార్థన, ఆంజనేయ స్వామి వారి ఆరాధన, లక్ష్మీ నృసింహస్వామి వారి ఆరాధన చేయడం ద్వారా మంచి సత్ఫలితాలు ఖచ్చితంగా పొందుతారు. ఇబ్బందులు ఉంటూనే ఉంటాయి, వాటిని అధిగమిస్తూనే ఉంటారు. మంచి సత్ఫలితాలు అయితే పొందుతూ ఉంటాయి. గృహ రుణ మార్పుల విషయాల్లో తగు జాగ్రత్తలు వహించి మంచి సత్ఫలితాలు పొందుతారని తెలియజేస్తున్నాను. స్వస్తి.